హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చాలామంది కాకరకాయ స్కిప్ చేస్తారు, తినరు, అవాయిడ్ చేస్తారు బికాస్ చేదుగా ఉంటుందని. మేము కూడా పెద్దగా కాకరకాయ తినము, బట్ ఇలా ఎప్పుడైనా తెచ్చుకుంటే కాకరకాయలు ఇలా కాకరకాయ కారం మాత్రమే చేసుకుంటాం. చాలా టేస్టీగా ఉంటుంది, చేదు అనేది ఉండదు, చేదు లేకుండా చేయొచ్చు అనమాట. వేడివేడి అన్నంలో సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే మీరు చిన్న చిన్న కాకరకాయలు తీసుకోండి, లేదు మీ దగ్గర పెద్ద కాకరకాయలు ఉన్నా ఇలా హాఫ్కి కట్ చేసుకొని మజ్జిగ చీల్చుకొని ఉప్పు పసుపు వేసుకొని ఒక 20 minutes పక్కన ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల దీంట్లో ఉన్న చేదంతా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీంట్లోకి ముక్కలు మునిగేంతలాగా పల్చటి మజ్జిగ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 5 to 8 minutes ఉడికించుకోవాలి. సో ఇప్పుడు చూడండి, లైట్గా ఉడికితే సరిపోతుంది. ఇది ఈ ప్రాసెస్ అంతా చేదు పోవడానికి మాత్రమే చేస్తాము. సో ఇన్ కేస్ మీకు చేదుగా ఉన్నా పర్లేదు అనుకుంటే ఈ ప్రాసెస్ అంతా స్కిప్ చేయొచ్చు. సో అది కాకరకాయలు చల్లారేలోపు మనము కారం ప్రిపేర్ చేసుకుందాము. సో దీనికోసం ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొద్దిగా పల్లీలు, పచ్చిశనగపప్పు, ధనియాలు, ఎండు కొబ్బరి, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి ప్లస్ ఒక వెల్లుల్లి పాయ మొత్తం తీసుకొని అది పొట్టుతోనే యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకొని వీటన్నిటిని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకొని ఒక 1 second అట్లా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారేలోపు కాకరకాయలని మంచిగా ఇలా పిండుకొని దాని లోపల ఉన్న గింజలన్నీ తీసేసి మంచిగా షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి, కలర్ చేంజ్ అయ్యే వరకు. సో ఇది ఇలా ఫ్రై అవుతుండగా మనం ముందుగా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న డ్రై మసాలాలో కొద్దిగా సాల్ట్ వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి కదా, ఆయిల్ వేసుకొని మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. సో ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత ఇందాక రుబ్బి పెట్టుకున్న మసాలాని అంతా ఇందులో స్టఫ్ చేసేసుకొని మళ్ళీ కొంచెం అటు ఇటు 2 sides ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన మసాలా ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా డీప్ ఫ్రై చేసుకొని ఉప్పు కారం సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకొని ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకి కాకరకాయ కారం రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రస్ట్ మీ, చేదు అనేది ఉండదు, ఎందుకంటే మనం మజ్జిగలో ఉడకపెట్టాం కాబట్టి. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. పప్పులోకి కానీ, సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చని వాళ్ళు కూడా తింటారు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి.